బ్రేకింగ్ న్యూస్. సాఫ్ట్వేర్ ఉద్యోగిని విజయ్ రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె చావుకు నువ్వంటే నువ్వు కారణమంటూ ఆమె తల్లి, భర్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తన కూతురి మరణానికి అల్లుడే కారణమని విజయశాంతి రెడ్డి తల్లి, సోదరుడు ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు కౌంటర్గా విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి కూడా వారిపై ఫిర్యాదు చేశాడు. విజయారెడ్డి భర్త సుధీర్ రెడ్డి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించేవాడని విజయ తల్లి, సోదరుడు ఆరోపిస్తున్నారు. ఆ ఒత్తిడి తట్టుకోలేకే ఆమె పిల్లలతో సహా ప్రాణాలు తీసుకుందంటున్నారు. విజయ మానసిక స్థితి బాగా లేనప్పుడు భర్త ఆమెను పట్టించుకోలేదని, కనీస బాధ్యత తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. సుధీర్ తన కూతురిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, దుబాయ్కి తీసుకువెళ్లకుండా తన కూతురిని ఇక్కడే, ఆమె బిడ్డలను ఇక్కడే వదిలేశాడు అని, కుటుంబంలో ఆస్తి వివాదాలకు సుధీర్ కారణమని, అది విజయ్ను తీవ్ర వేదనకు గురి చేసిందని ఆమె కుటుంబ సభ్యులు, తల్లి, సోదరుడు అంటున్నారు. విజయారెడ్డి అన్న భార్య మనీషా సైతం ఫిబ్రవరి 2వ తారీఖున జీఆర్పీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సురేందర్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. సురేందర్ రెడ్డి ఫోన్ చేసి విజయను నిరంతరం వేధించేవాడని, ఆ విషయం చెప్పి విజయ తన వద్ద ఏడ్చిందని మనీషా అన్నారు. సురేందర్ మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, తనను, పిల్లలను వదిలేసి వెళ్ళిపోయాడని, విజయ నిత్యం కుమిలిపోయేదని ఫిర్యాదులో వివరించారు. ఈ బాధలు భరించలేక పిల్లలతో కలిసి చనిపోవడమే మంచిదని విజయ గతంలోనే తనతో అన్నట్టుగా మనీషా చెప్పారు. మరోవైపు తన అత్త, బావుమరిది కారణంగానే విజయారెడ్డి ఆత్మహత్య చేసుకుందని సుధీర్ రెడ్డి కౌంటర్ ఫిర్యాదు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆయన తన భార్య మరణానికి ఆమె పుట్టింటి వారి కారణమంటున్నాడు. తన భార్య కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్నాడు. విజయ మరణించిన తర్వాత ఇంట్లో ఉండాల్సిన ఆమె పర్సనల్ డైరీ మాయమైందని, బెడ్రూమ్లో కొన్ని కీలకమైన కాగితాలను ఎవరో కాల్చేశారని ఆరోపిస్తున్నారు. మృతదేహాలను తరలించిన వెంటనే ఇంట్లో ఉన్న విజయకు సంబంధించిన భారీ మొత్తంలో డబ్బు, నగలను అత్తగారి కుటుంబం మాయ చేసిందని ఆరోపిస్తున్నారు. కూతురు, మనవరాళ్లు చనిపోయారనే బాధ కంటే విజయ సంపాదించిన ఆస్తిని ఎలా దక్కించుకోవాలి అనే దానిపైనే ఆమె తల్లికి ఆసక్తి ఉందని సురేందర్ రెడ్డి విమర్శిస్తున్నారు. పోలీసుల తీరుపైన సురేందర్ రెడ్డి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో పోలీసుల విచారణ సక్రమంగా సాగడం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. జీఆర్పీ పోలీసులు కూడా కేసు విచారించకుండా సెటిల్మెంట్ చేసుకోవాలని సూచించారని, ఇది కేసును తప్పుదారి పట్టించడమేనని ఆరోపిస్తున్నారు. ఆయన రైల్వే డీఎస్పీని కలవడానికి ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని, సీఏని కలిస్తే కొత్త విషయాలు ఏమీ లేవని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని సురేందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఈ కేసులో ఇప్పుడు భర్త, ఆమె కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఉండటంతో ఏం జరుగుతోంది, వాస్తవాలేంటి, పోలీసులు ఆ దిశగా ఏమైనా విచారణ జరుపుతూ ఉన్నారా, ఇప్పుడు ఎందుకు ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు? రోహిత్, 2 తెలుగు రాష్ట్ర ప్రజల్ని కన్నీరు పెట్టించినటువంటి ఘటన చెర్లపల్లి విజయారెడ్డి సూసైడ్ కేసు. విజయారెడ్డి తన ఇద్దరు పిల్లల్ని ఎలా ఒప్పించి సూసైడ్కి అంగీకరించేలా చేసింది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అటు జీఆర్పీ పోలీసులు కేసు దర్యాప్తు జరుగుతుంది అని చెప్తున్నటువంటి టైంలో విజయారెడ్డి భర్త, ఇటు విజయారెడ్డి కుటుంబ సభ్యుల మీద ఫిర్యాదు చేశారు. మార్చి 2వ తారీఖున, అంటే జనవరి 31వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే మార్చి 2వ తారీఖున జీఆర్పీ పోలీసులకి విజయారెడ్డి మరదలు, అంటే అన్న భార్య, అటు జీఆర్పీ పోలీసులకి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అయితే ఇటు విజయారెడ్డి ఇంట్లోనే ఉన్నాము, వాళ్ళతో మాట్లాడదాము. ఎందుకు ఇప్పుడు కొత్తగా వాళ్ళ బావ మీద ఫిర్యాదు చేశారని ఆ రోజు మిమ్మల్ని ప్రశ్న అడిగాము, ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా అని. ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతున్నాము. విజయారెడ్డి మరణానికి కారణం ఎవరనుకుంటున్నారు? సురేందర్ రెడ్డి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న మేడం. ఆ రోజు మీరు అడిగారు మేడం, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో మేము డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తాం మేడం. ప్రాబ్లమ్స్ అనేది అన్నీ ఉంటాయి కదా, ఒక ప్రాబ్లం మేము అన్నీ కనెక్ట్ చేసుకునే వరకే మాకు టైం పట్టింది మేడం. ఫిబ్రవరి 2 మేము కంప్లైంట్ చేసాం మేడం. ఫిబ్రవరి 2 చనిపోయిన జనవరి 31 అయితే మేము, అంటే 1 మంత్ ఏమో పట్టింది మేడం. 1 మంత్లో మా వైఫ్ వెళ్ళి జీఆర్పీ పోలీసులు కంప్లైంట్ చేసింది మేడం. ఏంటి సురేందర్ రెడ్డికి మీ చెల్లికి ఉన్నటువంటి గొడవలు ఏంటి మేడం? ఇది ఫస్ట్ నేను చెప్పాలంటే మేడం, ఇది మేము పిల్లని ఇచ్చినప్పుడు మేడం తను చెప్పింది ఏంటంటే 3 years ఏజ్ ఎక్కువ అని చెప్పింది మేడం. తర్వాత ఏంటంటే 20 ఎకరాల భూమి ఉందండి మేడం. తర్వాత దుబాయ్కి తీసుకెళ్తారు, తర్వాత నాకు లక్షల్లో జీతం ఉందని చెప్పింది మేడం. సరే మా సిస్టర్తో అప్పుడు 18 years ఓన్లీ కంప్లీట్ అయింది మేడం. అయిపోయింది, పెళ్లి చేసినాం సార్, నమ్మినాం, పెళ్లి చేసినాం. చూసేవరకు 7 yearsకి 2 పిల్లలు అయ్యారు. తర్వాత తెలుసుకుంది ఏంటంటే తనకంటే 17 years పెద్దాను మేడం. తర్వాత ఇంకోటి ఏంటంటే భూమి అనేది 2 ఎకరాలు ఏమో ఉందండి మేడం.
తర్వాత దుబాయ్ కూడా తీసుకుపోలేదని తెలిసింది మేడం. తర్వాత ఏంటంటే అంత జీతం కాదని కూడా తెలిసిపోయింది. 15,000 20,000 ఉంటుంది అప్పట్లో. సో ఇవన్నీ తెలుసుకున్నాక ఏంటంటే ఒక ఆడపిల్లకి ఎన్నో కళలు కన్నది మేడం తను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మీరైనా నేను ఎవరైనా మనం 2-3 ఇయర్స్ కానీ చూసుకుంటాం మేడం. 4 years. విజయారెడ్డి చావుకి మీరు కారణము అని చెప్పి చెప్తున్నాడు. అందులో వాస్తవం ఉందా? ఎందుకు అలా అంత కల్పితం మేడం. చదివి చెప్తున్నా మేడం. ఏమైనా తను పెళ్లి చేసుకొని తన ఈక్వల్ ఏజ్ కానీ తన ఈక్వల్ స్టాండర్డ్స్ కానీ చూసుకుంటారు మేడం. తన ఈక్వల్ స్టాండర్డ్స్ అని అనుకుంది. అట్లా చూసేవరకు ఏజ్ చూసేవరకు ఆ ఏజ్ అప్పటి నుంచి మనస్తాపన గురైంది మేడం. అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి మేడం. స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత బీబీనగర్లో 7 years తర్వాత అదే అప్పుడు వీళ్ళ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. అప్పటికి వాళ్ళ అత్త మామ ఏదో మాకు వరకట్నం ఎక్కువ కావాలి లేక వెళ్ళి అని వెళ్ళగొట్టారు మేడం. ఇది మా సిస్టర్ని మా సిస్టర్ని 2 పిల్లల్ని వెళ్ళగొట్టారు మేడం. వెళ్ళగొడితే నేనన్నా మరి ఇదేంది మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదేంది మళ్ళీ వారి కట్టం ఆయన ఆల్రెడీ వీళ్ళకి ఏజ్ గొడవలు అవి జరుగుతున్నాయి. ఇది కట్ట లేదు మా ఇంట్లోకి నుంచి వెళ్ళిపోవాలని బయటకు వెళ్ళగొడితే ఒక్క నిమిషం. ఆ రోజు మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడిగాను, విజయారెడ్డి మీ ఇంట్లో ఎందుకు ఉంటుంది అని. ఇప్పుడైనా నిజం చెప్తారా ఎందుకు ఉంటుంది అనేది? వాళ్ళు గొడవ చేసి రాత్రి 11 గంటలకు పంపించారు మేడం. 800 తోటి వచ్చారు. ఆ రాత్రి వాళ్ళకి ఎటు పోవాలో తెలియదు. నేను తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టుకున్నా. ఇంకెక్కడికి పోలేకపోయినా కొద్ది రోజులు ఆయన ఇక్కడ ఉన్న తర్వాత దుబాయ్ పోయిండు. దుబాయ్లో కూడా ఆయన జీతం అక్కడే ఉండిపోయింది. చాలా రోజులు రాలేదు జీతం. అట్లా గొడవలు అయినాయి. వరకట్నం కావాలి మేడం వాళ్ళకు. వరకట్నం ఇప్పుడు చెంగిచెల్ల ప్లాట్ కూడా నాది, నేను ఇల్లు కట్టించిన. అంటే తను చెప్తున్నది ఇంట్లో డైరీ ఉంది, మాయమైంది, డబ్బు ఉంది, నగదు ఉంది అని చెప్తున్నారు. వాస్తవమేనా? డబ్బు బంగారము చనిపోయిన రోజు అందరు అన్నారు మేడం ఏమన్నా ఉంటే తీసుకెళ్ళండి, చనిపోయి అక్కడికి వెళ్తుండ్రు కదా మీరు, అది తీసుకెళ్ళండి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టిన మేడం. తీసేసుకున్నాం నేను ఆ డైరీలు. అయితే ప్రస్తుతానికి ఇద్దరు కూడా కేసుని ఫైల్ చేశారు. సో కేసు దర్యాప్తు జరుగుతుంది. కానీ ఒకరి మీద ఒకరు కీలక ఆరోపణలు అయితే చేసుకుంటున్నారు. రోహిత్. రైట్ సుజాత.